చల్ బలం మాది బలగం మాది ఓట్లు మాయి సీట్లు మీకా ఓటర్ల మేము లీడర్లు మీరా బీసీలంటే ఓట్ల మిషన్లు అనుకుంటున్రా ఇక నడవదు మేమెంతో మాకంతా బరాబర్ రావాల్సిందే అని ఎన్నో ఏండ్లకెళ్ళి కొట్లాడుతుండ్రు కానీ టికెట్లు వంచే కాడ పదవులు ఇచ్చే కాడ మళ్ళా గదే కథ ఎమ్మెల్యే టికెట్లు రావు ఎంపీ టికెట్లు రావు ఓసీలతో కొట్లాడి గెలవాల్సిందే అయితే ఇక లోకల్ బాడీ ఎలక్షన్ల మాత్రం బాజాప్తా పెరిగేటట్టే కొడుతుంది ఎట్లనో తెలవాలంటే చలో అసెంబ్లీ బీసీల కోసం బిర్రుగానే జరిగింది ఇలా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సార్ గారి రిపోర్ట్ లో సభలో పెట్టి తెల్లోళ్ళ ఏలువర్ల తప్పితే మళ్ళీ ఎవ్వరు బీసీల బలగం లెక్క పెట్టలేక పని మేమే చేసినాము అన్నాడు. తెలంగాణ మొత్తంలో బీసీలు 146 మంది, ముస్లింలు ఉన్న బీసీలు ఇంకో 10 మంది ఉన్నారని తేలిందట. 56.33% ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష. లేలే బీసీలు ఎక్కువ ఉంటారు తక్కువ చేసి చూపిస్తున్నారని బీఆర్ఎస్ తరఫున తలసాని సార్ మాట్లాడిండు. మేము సర్వే చేసినాం, మేము ఇక్కడ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినాం అంటే అది సరిపోదు అధ్యక్ష. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేదు. 21 లక్షల మంది బీసీలు చనిపోయినరు అనేటువంటి లెక్క ఒకటి కనిపిస్తుంది. ఎస్సీలు 1,79,000 మంది చనిపోయినరని సోషల్ మీడియాలో కానీ పేపర్లలో నేను చదివినటువంటిది. సోషల్ మీడియాలో వచ్చేదాన్ని ఎక్కడ కూడా విశ్వసించద్దు దయచేసి. తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక బీజేపీకి వెళ్ళి పాయల్ శంకర్ సార్ మైక్ తీసుకొని అంటే 14 సంవత్సరాల నుంచి కాపురాలే జరుగుతలేవా? ఆ కుటుంబాలలో పిల్లలే ఉడతలేరా? మాది కనిమరుగుతున్న జాతుల అధ్యక్షమై 2014లో ఉన్నటువంటి సంఖ్య 2024 వచ్చే వరకంటే 21 లక్ష తగ్గింది. ఇది తప్పు కదా? ఎవరు తగ్గలేదు. దేనికి తగ్గిండ్రు? ఏ ఫిగర్ పోల్స్తున్నారు మీరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్ లో ఉన్నది. తెలంగాణ వచ్చిన కొత్తలో ఒక్క రోజులే సర్వే చేసిండ్రు కదా, గా లెక్కలు పట్టుకొచ్చిండట సారు. అదంతా జూటా అని ముఖ్యమంత్రి సార్లు వేసిండు. ఇలా మా మిత్రుడు పాపం శంకర్ మంచోడు కదా అని అనుకున్న వాళ్ళు ఏది చెప్తే అది వింటే ఏమైతుంది అధ్యక్ష? 2014లో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు 51% అధ్యక్ష. ఈ రోజు బీసీలు పెరిగినరా తగ్గినరా? ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపించలేదు అధ్యక్షుడు. 4 కేటగిరీలు చూపించారు. ఈ రోజు మా మిత్రుడు 51% బీసీలు వాళ్ళు చూపిస్తే 56.33% ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది 15% ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్లో 21% ఓసీలు ఉన్నారు అధ్యక్ష. ఇప్పటి సర్వేకి ఎవరో వివరాలు ఇవ్వలేదో పేర్లు చదివినాక రామన్న మాట్లాడిండు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, పద్మారావు గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష. ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి చెప్తాడు సరే, ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా? అవలగాలు దివానాగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి. ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న. మరి మీరు చేసిన సర్వే ఏడుంది, ఎవరికి చూపెట్టిరు, ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టలేదని గట్టిగానే అడిగిండు రేవంత్ రెడ్డి సారు. ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు. ఇది అఫీషియల్ వెబ్సైట్ లో లేదు అధ్యక్ష. తెలంగాణకున్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష. ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు. జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అద్భుతంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు. కేబినెట్ కి ఇవ్వరు, తెలంగాణ అసెంబ్లీకి ఇవ్వరు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష. ఇది లిమ్కా బుక్ రికార్డుల కోసం లిమ్కాకు పంపించుకురు వీళ్ళు పొడిచిండ్రని. లిమ్కా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా? ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకి మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ప్రతిపక్షాలకు ఈ సవాల్ చేసి అటుకెళ్ళి సపోర్ట్ లేదు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ 2 పార్టీలో నేను సవాల్ విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి. ఇప్పుడు చేసిన సర్వే కరెక్ట్ అయితే ఆధార్ నెంబర్ కు లంక పెడదాం, ఇక ఎప్పటికీ పక్కా ఉంటుందని సలహా ఇచ్చిండు పతంగి పార్టీ అక్బర్ బాయి. అటెంక కామ్రేడ్ సాంబశివరావు సార్ మాట్లాడిండు. తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభ తీర్మానించబడింది. అటు మండలిలో కూడా ఇదే ముచ్చట మీద చర్చ నడిచింది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా?
కేసీఆర్ గారికి చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ బీసీలు ఎంత మందిరో చెప్పలేదు అధ్యక్ష ఇప్పటి వరకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల లెక్కలను తీసుకొచ్చి మా ముంగడ పెడతా ఉంటే